సీనియర్ల ర్యాగింగ్ పై ఫిర్యాదు చేసేందుకు కళాశాలకు వెళ్తే బయట నిలబెట్టారని యాంటీ ర్యాగింగ్ కమిటీ సభ్యులు కూడా ఇక తమ ఫిర్యాదును తీసుకోకుండా తిరిగి తమనే బెదిరించారని విద్యార్థి తల్లి ఆరోపించారు. అయితే ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి కళాశాలలో విచారణను మొదలుపెట్టారు. సమీర్ పేరున్న అబ్బాయి ఫస్ట్ ఇయర్ పిల్లవాడు. అతన్ని ఎవరో నలుగురు థర్డ్ ఇయర్ పిల్లలు కొద్ది ఇబ్బందులు గురి చేసి మా దృష్టికి వచ్చింది. వాళ్ళ మదర్ కంప్లైంట్ చేస్తారు. చేస్తే అప్పుడు ఆ పిల్లవాడిని ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని వాళ్ళ మదర్తో మాట్లాడిన తర్వాత ప్లస్ ఆ నలుగురు పిల్లల్ని పిలిచి వాళ్ళ పేరెంట్స్ కూడా పిలిచి మాట్లాడాము. మాట్లాడిన తర్వాత కొంత వాళ్ళ సీనియర్స్ పిల్లలది కొంత తప్పు జరిగింది అని నిర్ధారణకు వచ్చి వాళ్ళను పనిష్ చేయడం జరిగింది. వాళ్ళు సస్పెండ్ చేయడం జరిగింది కాలేజ్ నుంచి హాస్టల్. 17th నవంబర్ రోజు కాలేజ్ స్టార్ట్ అయిందండి. కాలేజ్ ఆ రోజు వైట్ కోట్ సెరమనీ అదే రోజు ఉండింది. అయితే బాబుకి మొక్కు ఉండే. అయితే వైట్ కోట్ సెరమనీ అప్పుడు కటింగ్ చేయిస్తే బాగుండదు, ఫొటోస్ ఎప్పుడు లైఫ్ లాంగ్ ఉండేవి కదా, నేను చేయించలేదు సార్. సండేకి చేయించామని పోస్ట్పోన్ చేసుకున్నాను. నెక్స్ట్ 19th రోజు బాబు అయితే అంతకుముందు లైబ్రరీకి వెళ్ళారట. బాబు లైబ్రరీకి వెళ్తే నువ్వు లైబ్రరీకి రావద్దు, జూనియర్స్ ఇక్కడ జూనియర్స్కి నాట్ అలౌడ్ అని చెప్పారట. వాడు నాకు చెప్పాడు. చెప్తే నాన్న నువ్వు వాళ్ళ డీన్ కన్నా ఎవరికైనా చెప్పు అంటే డీన్ చెప్తే లేదు నాన్న నువ్వు వెళ్ళు అని చెప్పాడు. వీడు వెళ్తున్నాడు లైబ్రరీకి. నెక్స్ట్ డే వచ్చి నువ్వు లైబ్రరీకి రావద్దు అంటే నీకు అర్థం కావట్లేదా అని చెప్పి వీడి బాబు రూమ్కి తీసుకెళ్ళి నీ బీడ్ ఏంటి అట్లా ఉంది అని అంటే, లేదు సార్ నాకు మొక్కు ఉంది, కావాలంటే మా మదర్ నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడండి అని అంటే, మీ మదర్తో మాట్లాడాల్సిన అవసరం మాకేం అవసరం లేదు అంటే, వీడు లేదు సార్ మొక్కు ఉందన్నా కూడా వినకుండా ట్రిమ్మర్ లేదు అని చెప్పాడు. అబద్ధం చెప్పాడు. ట్రిమ్మర్ ఉంది లేదన్నా వీడు అబద్ధం చెప్పాడు. అయితే వాడు బ్యాగ్ మొత్తం సదిరి ట్రిమ్మర్ తీయించి హెయిర్ నువ్వు చేసుకోవాలి ఇప్పుడు అని చెప్పి చేయించారు. వీడు ఏడుస్తుంటే అమ్మాయి వారా ఎందుకు ఏడుస్తున్నాను కొంచెం అబ్యూస్గా మాట్లాడారట. సురభి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను 19th రోజు లైబ్రరీకి వెళ్ళాను. లైబ్రరీకి వెళ్తే సీనియర్స్ అక్కడ ఉండొద్దు, అక్కడ నుంచి వచ్చేయని చెప్పారు. అక్కడ నుంచి నేను వాళ్ళ మాటలు చెప్పిన మాట వినకుండా వచ్చేయడం, అక్కడనే ఉండడం వల్ల సీనియర్స్ ఫోర్స్ఫుల్గా నన్ను బయటికి తీసుకెళ్ళినాక రూమ్లో నీకు బియర్డ్ ఉంది, బియర్డ్ ఎట్లా ఉంటుంది మొత్తం తీసేయాలని చెప్పారు. నాకు మొక్కు ఉంది, నేను చేయలేను, ఏమన్నా ప్రాబ్లం ఉంటే నాతో నా పేరెంట్స్కి మాట్లాడండి అని చెప్తే వాళ్ళు నీ పేరెంట్స్తో నేను ఎందుకు మాట్లాడతాం అని చెప్పారు. నేను ఏడుస్తున్నా కూడా వాళ్ళు ఏం లేదు, అక్కడే ఉండి తీపిచ్చారు. ఇంకా నాతో పాటు 2 రూమ్మేట్స్ ఉన్నారు. మా ఫోన్స్ తీసుకొని డోర్ లాక్ చేసి అబ్యూజివ్గా మాట్లాడారు మా మీద. తర్వాత డిన్నర్ అయిన తర్వాత మా ఆపోజిట్ రూమ్లో వాళ్ళు కూర్చొని